నకిలీ పత్రాల కేసులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తనకు తన కుటుంబానికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని మంత్రి కాకాని నకిలీ పత్రాలు సృష్టించారన్నారు. ఆయన కుట్రలు బయటపడడంతో ప్రజలు ఆయన్ను రానున్న ఎన్నికల్లో ఇంటికి పంపిస్తామన్నారు. మరోసారి గెలిస్తే సర్వేపల్లి నియోజకవర్గాన్ని అమ్మడం ఖాయమన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నీ సంగతి నువ్వు చూసుకో. ఇప్పుడు నాకు 10,000 ఓట్ల కంటే ఎక్కువ రావంట, అది జనం చూసుకుంటారు. నువ్వు మనిషి పాపం టెన్షన్లోకి వెళ్ళిపోతున్నావు. వద్దు, ఎంత జరగాలని జరిగింది. జనం సర్వేపల్లి ప్రజలు ఒకవేళ పొరపాటున ఇతను మూడోసారి గెలిస్తే నియోజకవర్గాన్ని అమ్మేస్తాడు అనే పరిస్థితికి వచ్చినారు. అయితే ఒక్కటి చెప్తుండా, నువ్వు తప్పించుకోలేవు, నువ్వు జైలుకు పోవాల్సిందే. నకిలీ పత్రాలు, 1000 కోట్ల పత్రాలు, 4 దేశాల పత్రాలు నా కుటుంబం పెట్టావు. మా ముగ్గురివి, నేను, నా భార్య, నా కుమారుడి వీసాలు బోగస్ పెట్టావు. బ్యాంక్ అకౌంట్ పెట్టావు, ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టావు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ పెట్టావు. ఎక్కడ పోతావు నువ్వు? ఎక్కడ పోతావు? జైలుకి పోక తప్పదు, గుర్తు పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకోమ్మా బ్రో. మరి అట్లా తిట్టబాకు. జనం చూసుకుంటారు నీ సంగతి, జనం చూసుకుంటారు. ఇప్పుడు వాటిలో నీ మీద సోషల్ మీడియాలో నువ్వు నన్ను తిడితే నాకు బాగుంది అడ్వాంటేజ్. తిడతా ఉండు, నువ్వు ఎంత తిడితే అంత నిన్ను రియాక్ట్ అవుతున్నారు. ఎలక్షన్ దాకా తిట్టు, నీ ఇష్టం. అసలు భారీ ల్యాండ్ స్కామ్ చేసినోడు నువ్వు. భారీ ల్యాండ్ స్కామ్ సిక్కుండు పడలే, ఏమి ఎత్తుకోపోతా బయట పోయేటప్పుడు. ఇప్పుడు అదంటే కంటైనర్ పోర్ట్ మూసేశారు కాబట్టి నీ స్పెషల్ కంటైనర్ని ఎత్తుకొని నువ్వు పైకి పోయేటప్పుడు